ముందుగా పాపం, తర్వాత అద్భుతం. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న బాధలు, పాపం, మరణం, ఇవి అన్నీ ప్రారంభమయ్యే ముందు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. పరలోకంలో దేవుడు తన ప్రేమతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెళ్ళు, నా ప్రజలను రక్షించు, వాళ్ళలా జీవించు, వాళ్ళ కోసం మరణించు. యేసు దేవుని కుమారుడైన రాజుగా రాలేదు, సాధారణ మనిషిలా వచ్చాడు. ఆయన ఆకలి అనుభవించాడు, బాధ అనుభవించాడు, మనలాగే జీవించాడు. ఎందుకు? మనల్ని అర్థం చేసుకోవడానికి, మనల్ని రక్షించడానికి. ఇది చాలా ముఖ్యమైన క్షణం. యోర్దాను నదిలో యోహాను బాప్తిస్మమిస్తున్నాడు. యేసు అక్కడికి వచ్చాడు. ఇప్పుడిలా జరగనివ్వు. సమస్త నీతిని నెరవేర్చుటకు ఆ క్షణంలో ప్రపంచంలోని అన్ని పాపాలు యేసు మీదకు వచ్చాయి. మన పాపం ఆయన మీద పడింది. ఆ తర్వాత యేసు జీవితం సులభం కాలేదు. ముందు ఏమి జరగబోతుందో ఆయనకు తెలుసు. గెత్సేమనే తోటలో ఆయన మోకాళ్లపై వంగి ప్రార్థించాడు. ఈ బాధ, ఈ భారకను, ఈ భారాన్ని అయినా కూడా ఆయన పారిపోలేదు. మన కోసం అంగీకరించాడు.